బిస్మిల్లా వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా. ప్రియ వీక్షకులారా, సూరతుల్ ఫాతిహా సౌరభాలు అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. నేటి మన అంశం ఘోర పాపాలకు గోరీ కడదామిలా. అభిమాన సోదరులారా, ఇహ్దిన సిరాతల్ ముస్తకీం, రుజు మార్గం. రుజు మార్గం గురించి ఇప్పటి వరకు చాలా విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది. రుజు మార్గం ఏది, అపమార్గం ఏది అనేది చాలా స్పష్టం. ఇందులో శంకకు సందేహానికి తావుండదు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, అల్ హలాలు బయ్యిన్ వల్ హరాము బయ్యిన్ వ బైన జాలిక ఉమూరున్ ముష్తబిహాత్ లా యద్రి కసీరుం మినన్ నాస్ అమినల్ హలాలి హియ అమ్ మినల్ హరామ్. హలాల్ చాలా స్పష్టంగా ఉంది, హరాం కూడా చాలా స్పష్టంగా ఉంది. హలాల్ ఏది, హరాం ఏది చాలా స్పష్టంగా ఉంది. ఈ విషయంలో సందేహానికి, శంకకి, సందిగ్ధానికి ఆస్కారమే లేదు. అల్లాహ్ స్పష్టపరిచేశాడు ఏది హలాల్, ఏది హరాం, ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది నీతి, ఏది అవినీతి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్పష్టపరిచేశాడు. అయితే ఈ రెంటికి మధ్య వబైన జాలిక ఉమూరున్ ముష్తబిహాత్, కొన్ని సందిగ్ధతో కూడిన, శంఖతో కూడిన అస్పష్టమైన విషయాలు ఉన్నాయి. లా యద్రి కసీరుం మినన్ నాస్. మరి ఈ సంశయంతో, శంఖతో, అస్పష్టతో కూడిన ఈ విషయాలు, ఇవి హలాల్కి చెందినవా, హరాంకి చెందినవా అన్న విచక్షణ, ఈ అవగాహన చాలా మంది ప్రజలకు లేదు అని ఎవరు చెబుతున్నారు అంటే మనందరి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిస్తున్నారు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హలాల్ మరియు హరాంకి మధ్య ఉన్న ఈ అస్పష్టమైన విషయాల గురించి చెబుతూ చెప్పిన మాట ఏమిటంటే, ఫమన్ తరకహ ఇస్తబ్రఅ లిదీనిహి వ ఇర్దిహి ఫఖద్ సలిం. ఎవరైతే ఈ యొక్క శంకతో, సంశయంతో, అస్పష్టతో కూడిన విషయాల్ని కూడా విడనాడుతారో వారు తమ ధర్మాన్ని కాపాడుకున్న వారవుతారు, వారు తమ మానాన్ని కాపాడుకున్న వారవుతారు, వారు అన్ని విధాలా సురక్షితులైపోతారు. వమన్ వకా షైఅం మిన్హా యూషికు ఐ యువాకి అల్ హరాం. మరి ఎవరైతే వీటిలోని ఏదేని ఒక విషయానికి పాల్పడతారో అతని విషయంలో పూర్తి డౌట్ ఏమిటంటే అతని ఆ నిర్వాకం బహుశా అతన్ని హరాం వరకు కూడా తీసుకెళ్లే ప్రమాదం ఉంది. దీన్ని ఉపమానం కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. కమా అన్న మన్ యర్అ, ఎవరైతే, ఈ ఉపమానం ఎలా అంటే, ఎవరైతే తమ మేకల్ని కానీ, పశువుల్ని కానీ, మేకల్ని కానీ, పశువుల్ని కానీ పొలం గట్టున మేపుతాడు, అలాంటి వ్యక్తి ఉపమానాన్ని పోలి ఉంటుంది. ఎందుకంటే పొలం గట్టున మేపే ఆ మేకలు, ఆ పశువులు ఎప్పుడైనా సరే ఆ పొలంలో కూడా అవి దూరగలవు, ఆ పంటను కూడా అవి నాశనం చెయ్యగలవు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిచ్చిన మాట, అలా వ ఇన్న లికుల్లి మలికిన్ హిమా, ప్రతి రాజుకి ఒక సరిహద్దు ప్రాంతం అనేది ఉంటుంది. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సరిహద్దు ప్రాంతం ఏమిటంటే అలా హిమల్లాహి, అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిస్తున్నమాట, అలా హిమల్లాహి మహారిము,
మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సరిహద్దు ఆ రేఖలు ఏమిటంటే అవే ఆయన నిషేధించిన విషయాలు. కనుక మానవ హృదయంలో ఒక ముద్ద ఉంది, అది గనక బాగుంటే శరీరం మొత్తం బాగుంటుంది, అది గనక పాడైతే శరీరం మొత్తం పాడవుతుంది. అదే హృదయం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక మనిషి ఈ అస్పష్టమైన సందేహంతో శంకతో కూడిన ఈ విషయాల బారిన పడుతున్నాడు అంటే అక్కడ కీలక పాత్ర పోషించేది మనిషి యొక్క మనసే. కనుక ఆ మనసే గనక బాగున్నట్లయితే మనిషి సురక్షితంగా ఉంటాడన్న విషయాన్ని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇక పండితులు పాపాలని మహాపాపాలుగా, ఘోరమైన పాపాలుగా, అలాగే చిన్న పాపాలుగా విభజించడం అనేది జరిగింది. మహాపాపాల యొక్క సంఖ్య గురించి పండితుల మధ్య భేదాభిప్రాయం ఉన్నప్పటికీ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా గారి యొక్క మాటను ఉటంకిస్తూ ఇమాం జహబీ రహిమహుల్లాహ్ ఆయన గ్రంథమైన అల్ కబాయిర్లో చెప్పిన మాట ఏమిటంటే, 7గా చెబుతారు కానీ అయితే మహాపాపాలు 70కి మించి ఉన్నాయి అని అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు గారి మాటను చెప్పడమే కాకుండా ఆ గ్రంథంలో ఆ 70 పాపాలను ప్రమాణాలతో పాటు ఆధారాలతో పాటు ఇమాం జహబీ రహ్మహుల్లాహ్ గారు రూఢి చేయడం జరిగింది. ఎందుకంటే పాపం ఏది పెద్దది ఏది యొక్క చిన్నది అనక ఈ యొక్క స్పష్టత అనేది మనలో లేకపోతే ఇది చాలా సాధారణమైన విషయమే అన్నట్టుగా మనం ఏం చేసిన ప్రతి ఒక్క పెద్ద యొక్క పాప విషయంలో కూడా మనం ప్రవర్తించే యొక్క ప్రమాదం ఉంది. కనుక ఈ మహాపాపాల గురించి అవగాహన అనేది మనకు ఉండాలి. కనుక ఈ సందర్భంగా ఇమాం ఇబ్ను తైమియా రహిమహుల్లాహ్ గారి యొక్క మాటను కూడా మనం ఉటంకించుకోవాల్సి ఉంటుంది. ఆయన చెప్పిన మాట, మంకుపట్టుతోటి ఏ చిన్న పాపము కాదు, తౌబా చేసుకుంటే ఏ పెద్ద పాపము కాదు అని ఆయన సెలవీయడం అనేది జరిగింది. అంటే మనిషి పూర్తిగా ఆ పాపభూయిష్టమైన జీవితాన్ని విడనాడేస్తాను, పవిత్రంగా జీవిస్తాను అంటే అతను చేసిన పాపాల్ని అల్లాహ్ ప్రక్షాళించేస్తాడు. అయితే చిన్న పాపాలే అయినప్పటికీ అతను చేసుకుంటూనే పోతున్నాడు అంటే అవే అతని పాలిట కడవే కడలవుతుంది, చినుకే వరదవుతుంది అన్నట్టుగా అతని జీవితాన్ని నిప్పుపాలు చేస్తాయి, అతని జీవితంలో నిప్పుల్ని పోస్తాయి. కనుక ఒక నిప్పుని మండించాలన్నా చిన్న పుల్లలతోటేనే ప్రారంభిస్తారు. కనుక పాపాలు కూడా మనిషి యొక్క జీవితాన్ని, అతని యొక్క ధార్మికతను భస్మీపటం చేయాలంటే ఈ యొక్క చిన్న పాపాలు అనేవి ఏ పాత్ర పోషిస్తాయి అన్న విషయాన్ని మనం అనేది అప్రమత్తంగా గమనించాల్సిన ఆవశ్యకత ఉంది. కనుక ఇమాం జహబీ రహిమహుల్లాహ్ గారు పేర్కొన్న ఆ పాపాల్ని ముక్తసరిగా మీ ముందర పెడుతూ ఆ తర్వాత ఆ మాటను నేను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. అందులో మహాపాపాలు ఏవైతే ఉన్నాయో ఆ మహాపాపాల్లో షిర్క్, అది మనందరికీ తెలిసిందే, అన్నిటికన్నా పెద్ద పాపం. తర్వాత హత్య, వ్యభిచారం, అలాగే లివాత్ అంటే స్వలింగ సంపర్కం, సారాయి తాగడం, సారాయి తయారు చేయడం, సారాయిని అమ్మడం, మధ్యవర్తిగా ఉండడం, ఇవన్నీ మహాపాపాల కింద వస్తాయి. దొంగతనం చేయడం, అలాగే అత్యాచారం చేయడం, కిడ్నాప్ చేయడం, ఒకరి గురించి చెడుగా చాడీలు లాంటివి చెప్పడం, అబద్ధపు సాక్ష్యం చెప్పడం, అలాగే అబద్ధపు ప్రమాణం అనేది చెయ్యడం, బంధుత్వ సంబంధాలను విచ్ఛిన్నపరచడం, తల్లిదండ్రుల అవిధేయత, భార్య భర్తలకు సంబంధించిన అవిధేయత, వీటితో పాటు అనాథల సొమ్ముని అన్యాయంగా తినేయడం, కథన రంగము నుండి వెన్నుచూపి పారిపోవడం, తూచి ఇవ్వడంలో, కొలవడంలో మోసం చెయ్యడం, నమాజుల్ని ముందు లేదా వెనక చేసి చదివే ప్రయత్నం చేయడం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అబద్ధాన్ని అంటగట్టే ప్రయత్నం అనేది చేయడం, ముస్లిం వ్యక్తిని కొట్టడం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలను తిట్టడం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణుల్ని తిట్టడం,
అలాగే సాక్ష్యం ఉంటే ఆ సాక్ష్యాన్ని దాచిపెట్టడం, లంచం తీసుకోవడం, దయ్యాస అంటే దయ్యూస్ అంటారంటే స్వకుటుంబీకులపై లైంగిక దాడికి పాల్పడే దుర్మార్గుడు దయ్యూస్ అంటే. స్వకుటుంబీకులు, రక్త సంబంధికులు, మరీ దగ్గర నిషేధిత రక్త సంబంధికులు వాళ్ళ మీదే లైంగిక దాడికి ఎవరైతే సిద్ధపడతారో అలాంటి దుర్మార్గుడిని దయ్యాస అంటారు. కనుక ఈ దయ్యాస అనే ఈ పని ఏదైతే ఉందో ఇది కూడా ఘోర పాపం కింద వస్తుంది. జకాతుని ఇవ్వకుండా ఉండడం, అల్లాహ్ యొక్క కారుణ్య ఎడల పూర్తిగా నిరాశకు లోనవ్వడం, అలాగే కుట్రలు కుతంత్రాలు పన్నే వారికి మనం ఆశ్రమం అని ఇవ్వడం, అలాగే తన భార్యని నువ్వు నా కోసం నా తల్లి వీపు లాంటిది అన్న యొక్క మాట అనడం, దీన్ని జిహార్ అంటారు. అలాగే పంది మాంసం తినడం, మరణించిన జంతువు మాంసం తినడం, రమజాను మాసంలో ఉపవాసం ఉండే శక్తి ఉన్నప్పటికీ ఉపవాసం ఉండకుండా ఉండడం, మోసం చెయ్యడం, కయ్యానికి కాలు దువ్వడం, చేతబడి చెయ్యడం, వడ్డీ సొమ్ముని ఆరగించడం, లేదంటే వడ్డీ వ్యాపారం నడపడం, సాక్షిగా ఉండడం, వీటన్నిటిని ప్రవక్త ముహమ్మద్ దాని యొక్క వ్యవహారాన్ని లెక్కించడం, వారందరినీ అభిశపించడం అనేది జరిగింది. అలాగే మంచిని పెంచడం, చెడుని తుంచడం అనే యొక్క ఈ మహత్కార్యాన్ని పూర్తిగా విడనాడడం, ఖురాన్ని ఒకసారి కంఠస్థం చేసుకున్న తర్వాత పూర్తిగా మరచిపోవడం, ఏదైనా ప్రాణిని నిప్పుతోటి కాల్చి చంపడం, లేదంటే చచ్చిన తర్వాత కాల్చడం అవసరార్థం తప్ప, అనివార్యం అనిపిస్తే తప్ప, అది కూడా పండితుల అభిప్రాయం మేరకు. అదేవిధంగా ఒక భార్యని తన భర్త నుండి ఏ కారణం లేకుండా దూరంగా ఉంచే ప్రయత్నం చెయ్యడం. కనుక ఇవి ఏవైతే ఇక్కడ ప్రస్తావనలకు వచ్చాయో ఇమాం జహబీ రహిమహుల్లా వీటిని ఆధారాలతో పాటు ఇవి పెద్ద పాపాలు అని ఆయన రూఢీ చేయడం అనేది జరిగింది. అయితే అభిమాన సోదరులారా, పెద్ద పాపం చిన్న పాపం అని విభజించారు కనుక మరి దీనికి ఎలాంటి ఆధారం అనేది ఉందా అంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ ప్రవచనాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. అదేమిటంటే ఇన్ తజ్తనిబు కబాయిర మా తున్హౌన అన్హు నుకఫిర్ అన్కుం సయ్యిఆతికుం. మిమ్మల్ని వారించబడుతున్న మహాపాపాల నుండి కనుక మీరు దూరంగా ఉన్నట్లయితే, సురక్షితంగా ఉన్నట్లయితే మీ చిన్న పాపాలను మేము క్షమిస్తాము అని అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవించారు. కనుక అత్తూఫీ రహిమహుల్లా సెలవిస్తున్న మాట, ఈ యొక్క ఆయతులో అల్లాహ్ సుబ్హానహు తఆలా పాపాలను పెద్ద పాపాలుగా చిన్న పాపాలుగా విభజించాడు అని ఆయన సెలవిచ్చారు. అలాగే రెండవ ఆధారాన్ని మనం తీసుకున్నట్టయితే అల్లదీనా యజ్తనిబూన కబాయిరల్ ఇస్మి వల్ ఫవాహిష ఇల్లల్లమం. ఎవరైతే ఘోర పాపాలకు అశ్లీలత విషయాలకు దూరంగా ఉంటారో అని చెప్పినంత ఇల్లల్లమం చిన్న యొక్క పాపాలు. కనుక ఈ చిన్న పాపాలని అల్లమం అన్న యొక్క దీన్ని పండితులు ఇవి చిన్న పాపాలు అని సెలవేయడం అనేది జరిగింది. కనుక అభిమాన సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ని మనం తీసుకున్నట్లయితే ఆధారంగా 5 పూటల నమాజు, ఒక జుమా మరో జుమా వరకు, ఒక రమజాన్ మరో రమజాన్ వరకు మధ్యలో జరిగే పాపాలన్నిటినీ ఇవి ప్రక్షాళిస్తాయి. అయితే మహాపాపాల నుండి మనిషి దూరంగా ఉండాలి. గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే దీన్ని బట్టి కూడా ఏం తెలుస్తుంది, పాపాలు పెద్దవి చిన్నవి ఉంటాయి అని. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, మీలో ఎవరైతే విశ్వాసి అయి ఉండి నమాజు కోసం అతను సిద్ధమవుతూ, ఫర్జ్ నమాజు కోసం అతను సిద్ధమవుతూ చక్కగా వుజూ చేసుకొని నింపాదిగా రుకూ చేసి నింపాదిగా శ్రద్ధా భక్తులతోటి సజ్దా చేసి నమాజుని ఎవరైతే పూర్తి చేస్తారో ఆ నమాజు అతని పాలిట పాప ప్రక్షాళినిగా ఉంటుంది. అయితే మాలం యతి బిల్ కబాయిర్, అయితే అతను ఘోర పాపాలకి పాల్పడకూడదు. కనుక ఈ హదీసులో కూడా చిన్న పెద్ద పాపాలు అనేవి విభజించబడ్డాయి. అంతిమంగా ఇమాం ఇబ్ను ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ గారి మాటను మనం ప్రస్తావించుకుని మన మాటను పూర్తి చేసుకుందాం. ఆయన ఇక్కడ పేర్కొనబడిన యొక్క 5 పూటల నమాజు కానీ, జుమా కానీ, రమదాన్ వీటిని పాప ప్రక్షాళినిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. మరి ఈ పాప ప్రక్షాళినిగా ఉన్న ఈ సత్కర్మలు ఏవైతే ఉన్నాయో వీటికి ఒక స్థాయి ఉంటుంది.
కనుక వీటిని మూడుగా విభజించాల్సి ఉంటుంది. 3 శ్రేణుల్లో సలాస దర్జాలను 3 శ్రేణులు విభజించాలి. మొట్టమొదటి యొక్క శ్రేణి ఏమిటంటే ఈ యొక్క ప్రార్థనలు, నమాజు కానీ, అలాగే జుమా కానీ, రమదాను కానీ, ఉపవాసాల ప్రార్థనలు ఇతరత్ర అన్ని కలుపుకొని, ఇవి మొదటి యొక్క శ్రేణి తీసుకుంటే ఇది చాలా బలహీనమైన శ్రేణి. అంటే స్వతహాగా ఈ ప్రార్థనలు, ఈ సత్కర్మలు ఎలా చేసి ఉంటాడు దాసుడు అంటే పాటించాల్సిన నిష్ఠా యొక్క భక్తుల్ని అతను పాటించి ఉంటాడు. ఎలా ఆ యొక్క నమాజుని గన ప్రార్థన పూర్తి చేయాలి, హక్కుల్ని అతను పూర్తి చేసి ఉండడు గనక పాపాల్ని ప్రక్షాళించేట స్థాయి అయితే ఈ యొక్క ప్రార్థనలకు ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ లోపంతో కూడిన ప్రార్థనలుగా అవి ఉంటాయి. దానికి అసలు కారణం ఎవరు? వ్యక్తే. కనుక మనం చేసే ప్రార్థన మన పాప ప్రక్షాళనగా ఉండాలి అంటే మనం శ్రద్ధాభక్తులతో చేయడమే కాకుండా ఆ ప్రార్థన విషయమై పూర్తి అవగాహనతోటి, జ్ఞానంతో మనం ఆ ప్రార్థన చెయ్యాలి. అప్పుడు పాప ప్రక్షాళిని యొక్క ఆ యొక్క శక్తి అనేది ఆ ప్రార్థనలో వస్తుంది అని ఇక్కడ ఆయన సెలవేయడం జరిగింది. కనుక వద్దవ అన్న పుస్తకంలో ఆయన చెప్పిన 2వ వర్గాన్ని మనం తీసుకున్నట్లయితే అది ఏమిటంటే ఇవి తన యొక్క శక్తి రీత్యా మనిషి వల్ల జరిగే చిన్న పాపాల్ని ప్రక్షాళించే స్థాయి అయితే కలిగి ఉంటాయి, ఆ శక్తి అయితే కలిగి ఉంటాయి. అయితే పెద్ద పాపాల్ని తొలగించేంత స్థాయి వీటికి ఉండదు. ఆ తర్వాత చివరి యొక్క శ్రేణిని పేర్కొంటాయని చెప్పిన మాట, ఇవి ఎంత శక్తివంతమైనవే ఉంటాయి అంటే ఈ ప్రార్థనలే మనిషి నిష్ఠాగరిష్టల వల్ల, భక్తి ప్రపత్తుల వల్ల, ఏకాగ్రత వల్ల, చిత్తశుద్ధి వల్ల, పూర్తి అవగాహన వల్ల ఎంత శక్తివంతంగా ఇవి తయారవుతాయి అంటే ఇవి మనిషి చేసిన యొక్క చిన్న తరహా పాపాల్ని ప్రక్షాళించడమే కాకుండా పెద్ద తరహా పాపాల్లోని కొన్నిటిని ప్రక్షాళించగలిగే యొక్క సత్తా, శక్తి కూడా వాటికి ఉంటుంది అని ఇమాం ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ గారు సెలవిచ్చారు. ఏదేమైనప్పటికీ అభిమాన సోదరులారా, ఈరోజు ఏ ఘోర పాపాల్లో అయితే మనం ప్రస్తావించుకోవడం జరిగిందో వారిని గోరి కట్టే యొక్క విధానాన్ని కూడా మనం తెలుసుకున్నాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలానే మనందరినీ దీవించడమే కాకుండా ఆ మహాపాపాల నుండి మనందరినీ కాపాడాలని కోరుకుందాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ చల్లగా దీవించాలి, మనందరినీ సంతోషంగా ఉంచాలి. ఆమీన్. జజాకుముల్లాహు ఖైరన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.